ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండాల్ ఫిల్మ్స్ 20 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతోంది. 2016లో నాన్ రుద్రన్ అనే సినిమా చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ధనుష్ ఉల్లంఘించడమే దీనికి ప్రధాన కారణం. ఈ చిత్రాన్ని స్వయంగా దర్శకత్వం వహించి నటించాల్సిన ధనుష్ స్క్రిప్ట్ పూర్తి చేయకుండా ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే అక్కినేని నాగార్జున, ఎస్జే సూర్య వంటి నటులకు అడ్వాన్సులు చెల్లించామని, ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని సంస్థ పేర్కొంది. 10 ఏళ్లు గడుస్తున్నా ధనుష్ కాల్ షీట్స్ ఇవ్వకపోవడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు వెంటనే 20 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. బాలీవుడ్ లో నటుడు రణ్వీర్ సింగ్ కి బిష్నోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చాయి. రణ్వీర్ ని అతడి వద్ద పనిచేస్తున్న వారిని చంపేస్తానని దుండగుడు హెచ్చరించాడు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా ఇదే తరహా బెదిరింపులు చేశాడు. ఈ మేరకు వాట్సాప్ లో ఓ ఆడియో సందేశం పంపించినట్టు సమాచారం. ఈ మెసేజ్ తో బాలీవుడ్ లో కలకలం రేగుతోంది. తనను తాను బిష్నోయ్ అనుచరుడిగా పేర్కొంటూ హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన డిమాండ్స్ ని అంగీకరించకపోతే వారితో పాటు వారి సిబ్బందిని హత్య చేస్తామని హెచ్చరించాడు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం పొనియన్ సెల్వన్ రెండో భాగానికి సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన వీరా రాజా వీర పాటపై కాపీరైట్ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈ పాట బాణి తమ పూర్వీకులు స్వరపరిచిన శివస్తుతి నుండి తీసుకున్నదేనని ఆరోపిస్తూ ఉస్తాద్ ఫయాజ్ వసీవుద్దీన్ కోర్టుని ఆశ్రయించారు. కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు కావడంతో ఈ వివాదం న్యాయపరమైన దిశగా సాగుతోంది. పలు దఫాల విచారణ అనంతరం గత ఏడాది ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టు ఈ పాట వినియోగంపై తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తూ రెహమాన్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మెడ్రాస్ టాకీస్ 2 కోట్ల రూపాయలను జమ చేయాలని సూచించింది. అయితే అదే ఏడాది సెప్టెంబర్లో డివిజన్ బెంచ్ ఆ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో ఫయాజ్ వసీఫుద్దీన్ తాజాగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని ఆశ్రయించారు. బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంచైజ్ లో రాబోతున్న 3వ భాగం రాగిణి 3లో తమన్నా కథానాయికగా నటించబోతున్నారు. ఏక్తా కపూర్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ శశాంక్ ఘోష్ తెరకెక్కిస్తున్నారు. గతంలో సన్నీ లియోన్ నటించిన రెండో భాగం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు 3వ భాగంలో తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తూ ఉండడం విశేషం. ఇదొక వినూత్నమైన డేట్ నైట్ హారర్ కథాంశంతో సాగనుంది. ఇప్పటికే వెబ్ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్స్ లో హద్దులు చెరిపేసిన తమన్నా ఈ చిత్రంలో గ్లామర్ పరంగా మరో మెట్టు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. దట్స్ ఆల్ టుడేస్ ఐమాక్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.